కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భవానీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ. ఎంపీ మార్గాని భరతున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడదాం. సార్ ఏంటి సార్ అంటే ఇంతకుముందు మీరు కామెంట్ చేశారు, మళ్ళీ రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తాను, డెవలప్మెంట్ చేయాల్సిన చాలా ఉంది, ఔటర్ రింగ్ రోడ్ తేవాల్సిన అవసరం ఉందని మీరు ఒక కామెంట్ చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా వెళ్ళడానికి కారణం ఏంటి? అధిష్టానం ఒప్పించిందా, మీరే నిర్ణయం తీసుకున్నారు? మీకు గుర్తుంది అది ఒకటండి, ఎంపీగా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచి కానీ ఇంకోటి కానీ తీసుకురావడానికి స్కోప్ ఉంటుంది. అదేవిధంగా ఎమ్మెల్యే ఉంటే ప్రజలకు మరింత చేరువై వాళ్ళకి ఏమేమి కావాలనేది దగ్గరుండి చూసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు నేను ఎమ్మెల్యే కింద ఉన్నా కూడా నాకున్న పరిచయాలతో ఖచ్చితంగా ఢిల్లీలో రావాల్సిన అన్ని అంశాలు కూడా రాబట్టుకుంటాం. సో ఎమ్మెల్యే అంటే ఒక పాత్ర, ఎంపీ అంటే ఒక పాత్ర, ఏదైనా మనం దానికి న్యాయం చేస్తామా లేదా అనేది ముఖ్యం. సో నాకు తెలిసి నేను గడిచిన 4.5 సంవత్సరాల్లో ప్రజలతోనే ఉన్నా. ఎంపీ కింద ఉంటే ఢిల్లీలో ఉంటారు, లేకుండానే ప్రజలతో ఉన్నా. సో జగనన్న ఆ ఒక అంశాలను బేస్ చేసుకుని రాజమండ్రి సిటీ అవకాశం ఇవ్వచ్చని నేను అనుకుంటున్నాను. అంటే ఏంటి సార్, అంటే సామాజిక వర్గాల సమీకరణలోనే అక్కడ మీకు ఎమ్మెల్యేగా వెళ్ళమని చెప్పారు, ఏంటి సార్? అదే నేను చెప్తున్నానండి. ఇప్పుడు మన గ్రాఫ్ బాగుంది అనుకోండి, ఏ పార్టీ అయినా ఏ అధిష్టానమైనా అవకాశాలు ఇస్తారు. సో ఇప్పుడు మా పార్టీలో మా జగనన్న అవకాశం ఇస్తారని నేను భావిస్తున్నాను. సో రాజమండ్రి సిటీ అయితే ఇంకా ప్రజలకు మరింత చేరువ ఉంటాం. సో లాస్ట్ టైం అంత వేవ్లో కూడా రాజమండ్రి ప్రజలు తెలుగుదేశాన్ని ఓటేశారు. సో ఎందుచేతనంటే 2 పర్యాయాలు పుష్కరాలు వాళ్ళ హయాంలో జరిగింది, ఏదో కాస్తో కోస్తో అభివృద్ధి జరిగింది అనేది ప్రజలు భావించారు కాబట్టి వాళ్ళకి ఓట్లు వేశారు. సో ఖచ్చితంగా ఈ 4.5 సంవత్సరాల్లో దానికి రెట్టింపు అభివృద్ధి నేను చూపించాం కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని నమ్ముతా ఉన్నాం. అంటే జనసేన టీడీపీ పొత్తు ఉంది, కాపు ఓటు బ్యాంక్ అనేది కొంత ఎక్కువ ఉన్న నియోజకవర్గాల మీద. ఇప్పుడు మిమ్మల్ని అక్కడ పెట్టడం ద్వారా ఏమన్నా మీకు ఇబ్బంది కలిగే అవకాశం లేదా? ఏమండి, నేను ఒకటే చెప్తున్నానండి, ఇప్పుడు ఒకళ్ళు చెప్తే ఓటేసే రోజులు పోయినాయి. ప్రజలు వాళ్ళకి అవగాహన ఉంటుంది, ఈ క్యాండిడేట్ బెటర్ క్యాండిడేటా లేకపోతే ఇంకో క్యాండిడేట్ బెటర్ క్యాండిడేట్. సో ఈ 4.5 సంవత్సరాల్లో ప్రజలకి దగ్గరగా ప్రజలకి ఏమేమి కావాలో అన్నీ కూడా జగనన్న పెద్ద కొడుకు అయితే నేను చిన్న కొడుకులా నేను వర్క్ చేశాను. సో ప్రజలు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని నేను పూర్తి స్థాయిగా నమ్ముతా ఉన్నా. ఇవాళ నేను ఇందాక చెప్పినట్టు ఒక ఎయిర్పోర్ట్కి జ్యోతిరాదిత్య సింధియా గారిని తీసుకుని వచ్చాం, ఎయిర్పోర్ట్ మినిస్టర్ 350 కోట్లు తెచ్చాం. అదేవిధంగా నితిన్ గడ్కరీ గారిని రాజమండ్రి తీసుకుని వచ్చా ఫ్లైఓవర్ శంకుస్థాపనకి. మోరంపూడి ఫ్లైఓవర్ అంటే అటు కాకలు తీరిన బుచ్చయ్య చౌదరి గారు వీళ్ళందరూ కూడా 5-6 సార్లు ఎమ్మెల్యేలు చేశారండి రాజమండ్రికి. ఒక ఫ్లైఓవర్ కొబ్బరికాయలు ఎన్ని కొబ్బరికాయలు కొట్టుంటాడో ఆయనకి తెలియదు, కానీ ఇప్పుడు దాకా ఫ్లైఓవర్ రాలా. కొన్ని వందల ప్రాణాలు పోయినాయి. మోరంపూడి జంక్షన్ అంటే ఇండియాలో వన్ ఆఫ్ ద డేంజరస్ జంక్షన్స్, దట్ ఈస్ కాల్డ్ టు బి డెత్ జంక్షన్ అని నేనే పార్లమెంట్లో మాట్లాడాను. ఈ మార్చి నాటికి దాన్ని ఇనాగ్రేట్ చేయబోతున్నాం. సో ప్రజల యొక్క కళ నెరవేరబోతుంది. అదే రకంగా అమృత్ భారత్ అని ఒక రైల్వే స్టేషన్ని రీడెవలప్మెంట్ స్కీమ్లో 300 కోట్లు తీసుకుని వస్తున్నాం. సో గోదావరి పైన ఒక బ్రిడ్జ్ కూడా తీసుకురాబోతున్నాం. రాజమండ్రి సిటీకి ఒక ఔటర్ రింగ్ రోడ్ కూడా తీసుకురాబోతున్నాం. సో ఇవన్నీ కూడా నేను ఎమ్మెల్యే కింద ఉన్నప్పటికీ కూడా నాకున్న పరిచయాలతో ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసుకుని స్టేట్ గవర్నమెంట్ ద్వారా ప్రపోజల్స్ పంపించుకుని ఖచ్చితంగా తెచ్చుకుంటాం. రానున్న రోజుల్లో నా యొక్క ఎజెండా రాజమహేంద్రవరం నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. సరే, ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? అంటే ఎంపీలని ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేని ఎంపీలుగా, సిట్టింగ్లు మార్పులు ఇవన్నీ కూడా ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అంటున్నారు? అంటే ఒక పెద్ద స్టెప్ తీసుకుంటున్నారు, ఏ రాజకీయ నాయకుడు తీసుకుని స్టెప్ జగన్ తీసుకుంటున్నారు. ఎంతమంది సిట్టింగ్లు ఒకేసారి మార్చడం ద్వారా చాలా డేంజర్ స్టెప్ తీసుకుంటున్నారు అనేది కొంతమంది చెప్తున్నమాట. అంటే ఒకటండి, ఇప్పుడు రాజకీయాల్లో ఒక కొత్త వరవడి తీసుకొస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో సోనియా గాంధీ అని అంటే మోస్ట్ పవర్ఫుల్ లేడీ భారతదేశంలోనే. ఆమె ఏంటంటే తండ్రి ఆశయాలని ముందుకు తీసుకువెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా నేను పార్టీ నుంచి బయటికి రావాలని బయటికి వచ్చి తండ్రి మరణంతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఆయన పార్టీ పెట్టారు, 151 సీట్లు, ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నాం, 151 సీట్లతో 50% మెజారిటీతో కొట్టుకుని వచ్చారని అంటే అందరూ ఆశ్చర్యపోయారు. సో ఇదే రకంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ ఇంజనీరింగ్లో ది నెంబర్ 1. సో ఖచ్చితంగా ఈ రకంగా అధికారంలో ఫ్లయింగ్ కలర్స్తో రాబోతూ ఉన్నాం.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మొత్తంగా చూస్తే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలవబోతుందని చెప్తున్నారు. సోనియా గాంధీ లాంటి ఒక దేశంలో చక్రం తిప్పినటువంటి రాజకీయ నేతను ఎదిరించిన జగన్ ఖచ్చితంగా ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ స్ట్రాటజీ కానీ ఈ సమీకరణాన్ని వర్కౌట్ అవుతాయని చెప్తున్నారు. ఎంపీగా ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న రాజమండ్రి డెవలప్మెంట్ ఆగదు, కేంద్రంతో మాట్లాడి ఎమ్మెల్యేగా అయినా కానీ ఖచ్చితంగా రాజమండ్రికి నిధులు తీసుకొస్తామని ఎంపీ మార్గాని భర్త చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఫణితో రాయషార్ టీవీ, తాడేపల్లి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.